పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ దేశీయులకు స్వదేశానికి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది. దీంతో అన్ని రాష్ట్రాల్లో పాకిస్తానీల కోసం పోలీసులు సర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో గుజరాత్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తానీల కోసం వేట కొనసాగిస్తున్న గుజరాత్ పోలీసులు కంగుతిన్నారు. సర్చ్ ఆపరేషన్లో భాగంగానే అక్రమంగా నివసిస్తున్న వందలాది మంది బంగ్లాదేశీయులు బయటపడ్డారు. వీరిలో దాదాపు 900 మంది అహ్మదాబాద్లో పట్టుబడ్డారు. అక్రమంగా రాష్ట్రాల్లో ఉండడమే కాకుండా ప్రభుత్వ భూముల్లో నివాసాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అహ్మదాబాద్లోని చందోలా తలావ్ ప్రాంతంలో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అతిపెద్ద కూల్చివేత ఆపరేషన్ చేపట్టింది. ముందుగా 2000 మంది పోలీసులు, 80 జేసీబీలు, పదుల సంఖ్యలో బుల్డోజర్లు మోహరించారు. కూల్చివేత డ్రైవ్కు ఒకరోజు ముందుగానే అక్రమ విద్యుత్ కనెక్షన్లను నిలిపివేశారు అధికారులు. పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ తర్వాత చాలామంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు తమ ఇళ్లను ఖాళీ చేశారు. వందలాది పైగా అనుమానిత అక్రమ బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. చందోలా తలావులోని దట్టమైన అడవి మధ్యలో ఈ ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు బంగ్లాదేశీయులు. దాదాపు 5000కు పైగా అక్రమ నిర్మాణాలను గుర్తించిన పోలీసులు వాటిని నేలమట్టం చేశారు. 6500 మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను అదుపులోకి తీసుకున్నామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు. వారిని స్థానిక పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి విచారిస్తున్నామని పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ప్రస్తుతం దాదాపు 450 మంది బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారని గుర్తించామన్నారు. మిగిలిన వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఆపరేషన్ను ముమ్మరం చేయాలని గుజరాత్ హోంమంత్రి ఆదేశించారు. అవసరమైన చోట కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు 2 రోజుల్లో స్థానిక పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛందంగా లొంగిపోవాలని హెచ్చరించారు. అయితే గుజరాత్లో అక్రమంగా భారత్లో ఉంటున్న బంగ్లాదేశీయులను త్వరలోనే స్వదేశానికి పంపేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది.